గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం ఏం మాట్లాడగలుగుతాం, మన వే ఎంత గొప్పగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నేను చాలా మంది అడిగారు, అదేంటి భయ్యా నువ్వు అసలు నిద్ర పడుకోగానే టక్కుమని పడుకుంటావు, ఏంది 2 సెకండ్లో నిద్రపోగలుగుతున్నావు ఎలా అంటున్నారు. అదేంటన్నా నిద్రపోగలటం చాలా మందికి పట్టదంట. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు ఆ విషయం. అన్న నాకు ఒకటే అన్న, మనకిచ్చిన పాత్రలకు మనం సరైన న్యాయం చేస్తున్నప్పుడు మనకు నిద్ర ప్రశాంతంగా వస్తుంది. అది అక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది, ఎక్కడ కూర్చున్నా ఈ క్షణం నిద్రపోవాలంటే వచ్చేస్తానని నేను అన్నా. అండ్ జబర్దస్త్ అనగానే ఇంకొక క్వశ్చన్ మాత్రం చాలా మందికి ఇప్పటికీ మిస్టరీనే. ఏంటిదన్నా? రష్మి అనసూయ వీళ్ళిద్దరూ కనిపించిన ప్రతిసారి చాలా క్లోజ్డ్గా మంచి ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు. బట్ లోపల మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది, చాలా రోజులు నడిచింది. ఒకానొక టైంలో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఓకే, ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఓకే, నిజమా అబద్ధం అన్న? అది మనకు తెలియదు అన్న, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాంపిటీషన్ మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యన ఇబ్బందులు కూడా మనకు తెలియదు ఏంటి. కానీ ఒకే చోట వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు అటు ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, కాబట్టి వాళ్ళ మధ్యన ఇది ఉంటుందానికన్నా మనం హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ మనం ఎక్కువ బాగా చేద్దాం అన్నది మాత్రం ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది. నేను నా ప్రోగ్రామ్ని నా యాంకరింగ్ ద్వారా బాగా స్పార్క్గా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన వారికి ఉంటుంది, వీరికి ఉంటుంది. ఆ పోటీ అయితే ఇద్దరిలో ఉంటుంది, తప్పకుండా ఉంటుంది అన్న. మీకు ఇద్దరిలో ఎవరితో ఎక్కువ యాక్సెస్ ఉంది? నేను ఫస్ట్ అనసూయ గారు ఉన్నారు, తర్వాత రష్మి గారు వచ్చారు. ఫస్ట్ అనసూయ గారితో మాట్లాడినప్పుడు మేము ప్రోగ్రామ్ చేసాం, రష్మి గారితో కూడా చేశాం. ఎలా ఉంటారు అనసూయ గారు? ఓకే సార్, వాళ్ళు చెప్తున్నా కదా సార్, నేను ఎవరి దగ్గరికి పోయి సార్ మేడం అది ఏమి ఉండదు సార్, తెలుసు. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు సార్, మంచిగా మాట్లాడతారు, వాళ్ళు చేస్తారు సార్. ఏ పని చేసే వాళ్ళైనా, ఏ వర్క్ని, ఏ ప్రొఫెషన్ ఎంచుకున్న వాళ్ళైనా మనము అక్కడ ఆ పని ఎంతవరకు అంతవరకే మనం చూసుకుంటాం, ఇది చేస్తుంటాం సార్, అంతే. వాళ్ళని పర్సనల్గా విమర్శించే స్థాయికి వెళ్ళకూడదు సార్. మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్తారా వెళ్ళరా? మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. అసలు సార్ జబర్దస్త్లోకి వెళ్ళేటట్టయితే నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళండి సార్ బయటికి, ఓకేనా సార్? నేను జబర్దస్త్లో వెళ్ళేటప్పుడే నేను ట్రై చేస్తాను వచ్చాను. వచ్చినందుకు వీడేదో వెళ్ళాడు, ఇదేదో విమర్శించి వెళ్ళాడు అని ఆలోచించుకునే వ్యక్తులకు నేనేం చెప్పను. ఏదో జబర్దస్త్ని వదిలేసి పెద్ద అన్నట్టుగా వెళ్ళాడని ఒక నెగిటివ్ సెన్స్లో ఆలోచన వ్యక్తులకి నేనేం చెప్పను. అన్నారా? అలా కూడా అన్నారా? నెగిటివ్ సెన్స్ ఉంటుంది సార్, కామన్. చాలా మందికి ఉన్నది, ఎందుకు వెళ్ళిండో తెలియదు అని అంటుంటారు. పెద్ద పోటుగా అన్నో వ్యక్తి మనకేమైనా చేశాడా, మనకేమైనా ఇచ్చాడా, మనకేమైనా సపోర్ట్ ఉంది, పేరు చెప్పొచ్చు వ్యక్తి అట్లా కదా సార్. అట్లా అనుకునే వ్యక్తులకు అంటున్నా, మస్తు మంది ఉండరు. ఎందుకు సార్, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ గ్రూప్ ఇప్పుడు ఉంది సార్, గ్రూప్ ఇప్పటికి కూడా ఉంది. ఆ గ్రూప్లో నేను ఉండను. అంటే గ్రూపు లేనేంది అన్న సెన్స్ చెప్తారు, జనరల్గా చెప్తున్నాను. అంటే ఉండరా అంటే మిమ్మల్ని యాడ్ చేయలేరా, మీరు బయటకు వచ్చేసారు? బేట్ల గ్రూప్లో అసలు నేను ఉండను. యాడ్ చేశారా చేయలేదని కూడా నేను చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏంది భయ్యా మీరు ఇలా మాట్లాడతారంటే, నేను చెప్పేది వాస్తవం చెప్పి నేను ఇచ్చేనా, దాన్ని ఏమైనా చేసుకుందామా? కాదు కదా. అందరం ఒకటే టీం, అందరం ఒకటే ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళే, అందరం ఇంట్లో బాయ్ చెప్పి వెళ్తున్నామని వచ్చిన వాళ్ళే. అందరూ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. మీకు వీలైతే ఒక సపోర్ట్ చేయండి, అంతేగాని ఎదుటి వాళ్ళని విమర్శించకండి అనే చెప్తున్నా స్ట్రైట్గా. అలాగని నా లైఫే గొప్ప అనుకోకండి, మీతో పాటు మీ పక్కనున్న ప్రతి కుటుంబం కూడా ఇంపార్టెంట్ అన్న విషయం ఆలోచించండి దయచేసి, ఓకేనా? అంతే. ఓకే రాము గారు, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా ఉన్నాను, మొత్తానికి టైం ఇచ్చారు, చాలా విషయాలు చెప్పారు. ఇకపై మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పాత్ర సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ చేసి కూడా నాకు మరిన్ని అవకాశాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అంటే నాలాంటి వ్యక్తులు నేనే కాదు, నాకన్నా చాలామంది ఉన్నారు, అలాంటి వ్యక్తులకు కూడా మీరు చేతినివ్వండి, నాకే కాదు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.